మీ కొడుకు గురించి మీకు తెలుసు కదా, ఎందుకని తనకు ఆ పనులు అప్పచెబుతున్నారు? ఇలా బేవార్సుగా తిరుగుతూ ఉంటే ఎప్పుడు వ్యాపారం నేర్చుకునేది? ఇలా చిన్న చిన్న అమౌంట్తో చేతులు మారుస్తాడు అనుకున్నాను. గాడిద ఇలా మోసపోయి వచ్చాడు. అంత నిర్లక్ష్యమేంద్రా నీకు? నా వ్యాపారానికి కావాల్సింది నమ్మకం మాత్రమే. దాంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఆ నమ్మకాన్ని, నా మీదున్న భయాన్ని పోగొట్టి నా హవాలా వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఎవడో ప్లాన్ చేసి ఇదంతా చేశాడు. నా డబ్బును ముట్టుకున్న దొంగ నా కొడుకుని కనిపెట్టి అడ్డంగా నరికేస్తాను. కార్తీక్ సార్, మిమ్మల్ని నమ్మి నేను వచ్చాను. దియా కమింగ్. దియా, ఇతనే మిస్టర్ జమాలుద్దీన్, తన కొడుకు మాలిక్, నా లాంగ్ టైం క్లయింట్. ఎంత ముఖ్యమైన సమస్య అయినా మన దగ్గరికే వస్తారు. ఇప్పుడు ఒక మేజర్ ఇష్యూ. ఈ కేసు క్లోజ్ అయిందనుకోండి బాయ్, ఈ కేసు హ్యాండిల్ చేయబోతుంది దియానే. కార్తీక్ సార్, నేను వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఈ అమ్మాయి అసలు పుట్టుండదు. తనకెందుకు నా ఇష్యూ అప్పగిస్తున్నారు? తనకి పని అప్పగించడానికి నా జీవితంతో ఆడుకోకండి. నా మీద నాకున్న నమ్మకం కంటే తన మీద ఉన్న నమ్మకమే ఎక్కువ. ఈ రోజు మన ఏజెన్సీని ఏపీలో నెంబర్ 1 గా చేసింది దియానే. చూడండి బాయ్, కేసు ముగింపుకు వచ్చినప్పుడే తన టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుంది. ఓకేమా, యూ క్యారీ ఆన్. ఎస్ సార్. మూవింగ్ ట్రైన్ నుండి దాదాపు 20 మీటర్ దూరంలో బాక్స్ ని విసిరేసాడంటే వెయిట్లెస్ గానే ఉండాలి. మోరోవర్, బాక్స్ ఉన్న కండిషన్ చూస్తుంటే అందులో ఉన్న డబ్బు తీసుకొని ఎంటీ బాక్స్ ని విసిరేసినట్టు అనిపిస్తోంది. అవును సార్, సో ఉండొచ్చు. దొంగతనం చేసిన వాడే ఆ డబ్బు తీసుకొని హైదరాబాద్ వరకు వచ్చి ఉండాలి. లేదంటే ఈ ట్రైన్ లో వచ్చిన ఏదో ఒక పార్సల్లో దాన్ని మార్చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ పార్సల్ ని తీసుకుని ఉండాలి. ఉన్నది 2 ఛాన్స్. ఆ కోచ్ లో ఉన్న అన్ని పార్సల్ డీటెయిల్స్, దాన్ని తీసుకెళ్లిన వాళ్ళ అడ్రస్ నాకు కావాలి. ఓకే సార్, సూపర్ సార్. మీరు స్టార్ట్ అయిన టైం, దొంగిలించబడ్డ ఏరియా, మిగతా డీటెయిల్స్ అన్నీ ఓకే. బట్ కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు డిక్కీ ఓపెన్ చేసి ఒకరు డబ్బు దొంగిలించారంటున్నారే, అదే నమ్మశక్యంగా లేదు. మీ కార్ నేను చూడాలి. బండి మూమెంట్ లో ఉన్నప్పుడు డిక్కీ నుంచే సౌండ్ వచ్చింది. కార్లో ఏం జరిగిందని తిరిగి చూసేసరికి బ్యాగ్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. యా ఒక చిన్న స్క్రాచ్ కూడా లేకుండా పక్కగా రన్నింగ్ లోనే కొట్టేశారు. రియల్లీ గ్రేట్ జాబ్. ఏంటి గ్రేట్ జాబా? ఒకడు నా డబ్బు కొట్టేశాడని నేను వర్రీ అవుతుంటే వాడు సూపర్ గా కొట్టేశాడని నా దగ్గర గొప్పగా చెప్తున్నావా? తన టాలెంట్ ని చూసి పొగడకుండా ఉండలేకపోతున్నా. తను అనుకున్నట్టు డిక్కీని ఓపెన్ చేయడానికి రిమోట్ బాంబ్ ని, అలారం కొట్టకుండా ఉండటానికి పిఎల్సీలో ఫ్యూజ్ పోయేట్టు సెట్ చేశారు. కానీ ఫ్యూజ్ ప్లాన్ ఫెయిల్యూర్ అయింది. అందువల్లే మీ అబ్బాయికి డబ్బు పోయిన సంగతి అక్కడే తెలిసిపోయింది. లేదంటే గురువు గారికి హైదరాబాద్ వచ్చాక తెలుసుండేది. టెక్నికల్లీ స్ట్రాంగ్ గా ఉన్నవాడే ఇంత డీటెయిల్ గా దొంగిలించగలడు. అలాగే ఎన్నో ఏళ్లగా దొంగిలించే వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. ఇది బిజినెస్ పోటీ అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే మీ బిజినెస్ ని లాస్ చేయాలనుకుంటే తను వేరే రకంగా ప్లాన్ చేసి ఉండేవాడు. మీ గురించి ఏం తెలియని వాడే ఈ డబ్బు కొట్టేసి ఉండాలి. చాలా తెలివిగా చేశాడు. ఖచ్చితంగా వాడు మన డిపార్ట్మెంట్ కి ఏదో ఒక సమస్య తీసుకొస్తాడు. వాణ్ణి ఏ రూట్ లో వెళ్ళి పట్టుకుంటానో తెలియదు. బట్ వి విల్ క్యాచ్ హిమ్ సూన్. దియా, ఏంటి ఇలా వచ్చావు? కేసు విషయంగా వచ్చాను. ఓ, అలాగా, సరే సరే. సార్, ఆ రోజు పార్సల్ కోచ్ లో వచ్చిన అన్ని అడ్రస్ చెక్ చేశాను సార్, అంతా కరెక్టే. ఇది ఒకటే సార్ బాకీ. ఫేక్ అడ్రస్. గ్రేట్ ఎస్కేప్ సార్. స్టేషన్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఓకే సార్, చూసేస్తాను. రైట్ అవే. జూమ్ ఇన్ చేయండి. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నువ్వే ఆ పార్సల్ తీసుకెళ్లి డెలివరీ చేసావు. ఇంతకు ముందు ఎవరికైనా ఇలా డెలివరీ చేసావా? లేదు సార్. వాడు ఎలా ఉన్నాడు? అతను హెల్మెట్ వేసుకుని మొహం అంతా మూసేసుకున్నాడు సార్.